నమస్తే. పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతూ ఉంది. అసలు నిజంగా చాలామంది చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు యుద్ధం అవసరమా, అది చిన్న దేశం, వదిలేస్తే అయిపోతాయి కదా అంటే చాలామంది అనేక వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇంకొందరు ఏంటంటే ఇలాంటి స్థితిలో మనకు ఇంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది, అంత ఇంట్రెస్ట్ దాని మీద పెట్టాల్సిన అవసరం ఉంది, అనేక మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు నిజంగా వాళ్ళను నాశనం చేయాలా, లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్గా వెళ్ళి ఏదన్నా వేరే దేశాల సహాయం తీసుకొని వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళను భారత్ పైకి రాకుండా ఏమైనా చేయాలి, ఏమైనా స్ట్రాటజీస్ మనం ప్లే చేయాలి అని చెప్పేసి దానిపై మాట్లాడడం. మనతో పాటు వెంకట్ ముప్పనే గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ దాన్ని ఆపే స్థితిలో కూడా మనం లేము అంటున్నారు. కానీ చాలామంది చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అవసరం ఏముంది, అది చిన్న దేశం, పోనీ దాన్ని వదిలేద్దాం అని చెప్పేసి వాదన కూడా వినిపిస్తాం. మీరేమంటారు? అంటే దాన్ని వదిలేద్దాం అంటే మనం ఎవ్రీ 2 years 3 years ఒక 30 మందిని 50 మందిని 100 మందిని సాక్రిఫైస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి మనం చేసింది అదే. ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగినా మారుతుంది అని ఒక శాంతి చర్చలు అనే ఒక స్లోగన్ వినే ఉంటారు. అది ప్రతిసారి చేసే ప్రయత్నం చేసాం. దాని రిజల్ట్ ఏమైంది? 2008 ముంబై అటాక్, 175 మందిని సాక్రిఫైస్ చేసుకున్నాం. సిటీలోకి వచ్చి పిట్టలను కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్ళిపోయారు 10 మంది. అప్పుడు మనం ఏం చేయలేదు, రైట్? అప్పుడు శాంతి చర్చలు అన్నాం. నెక్స్ట్ పుల్వామా 2019 40 మంది మిలిటరీ వాళ్ళు పీస్ అయిపోయారు సార్. అప్పుడు శాంతి చర్చలు అన్నాం. ఇప్పుడు 2025 అంటే స్పాన్ ఆఫ్ ఎవ్రీ 4 years 5 years 6 years మనం బలిచ్చుకుంటూనే వెళ్దాం, రైట్? గూగుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? మనం 70 సంవత్సరాల నుంచి చేస్తుంది అదే కదా, శాంతి చర్చలే కదా. ఇప్పుడు కూడా మనం యుద్ధం స్టార్ట్ చేయలేదు సార్. రెక్టిఫికేషన్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. అంటే 1947లో జరిగిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం అంతే. ఆ రోజే దేశం 2 ముక్కల కింద అవ్వకుండా ఉంటే అందరూ కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం చేసిన అటాక్ వాళ్ళు ఏదైతే వాళ్ళ స్థావరాన్ని నాశనం చేస్తే మా సివిలియన్ మీద మీరు దాడి చేసి అని చెప్పేసి పాకిస్తాన్ సంబంధించిన ప్రభుత్వం ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు చనిపోయిన దగ్గర వాళ్ళకి పోయే సంఘీభావం తెలుసు, వాళ్ళే అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. అవును. అలాంటి పరిస్థితిలో చాలా ఫీల్ అవుతారు. మనం ఏమనుకుంటున్నాం, మన ఇండియన్స్ కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, మనం అనవసరంగా ఒక ఉగ్రవాద స్థావరాలని కూల్చేసాం మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అట్లా ఫీల్ అవుతలేదు. వాళ్ళు వైపు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, వాళ్ళు సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసాం, కానీ వాళ్ళు అది అంగీకరిస్తలేదు. మా సివిల్ మీదే మీరు అటాక్ చేసాం. చెప్తాను దీని గురించి చెప్తాను. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుందండి. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఒక సర్జికల్ స్ట్రైక్ చేశారు అంటే 100% వాళ్ళు యాక్యురసీ ఉంటేనే కొడతారు. అంటే వాళ్ళు టార్గెట్ చేసి కొట్టారు అంటే వాడు ఖచ్చితంగా టెర్రరిస్ట్, నో డౌట్ ఇన్ దట్. వాళ్ళు మా సివిలియన్స్ అంటున్నారంటే పాకిస్తాన్లో ఉన్న మెజారిటీ ఆఫ్ పీపుల్ టెర్రరిజాన్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళే. వాళ్ళేమి గాంధీవాదాన్ని అంటే చేత పట్టుకుని స్లోగన్స్ పెట్టే క్యాండిడేట్స్ కాదు వాళ్ళు. టెర్రరిస్టులు ఎస్ దే ఆర్ సపోర్టింగ్ కదండి. దావూద్ ఇబ్రహీం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు బతికాడంటే ఏంటి? సపోర్టే కదా. ఇప్పుడు ఒక యాంటీ నేషనలిస్ట్ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, వాడిని ఎదగనిచ్చామంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నట్టే కదా, రైట్? ఇది కూడా అంతే. పాకిస్తాన్లో చనిపోయిన టెర్రరిస్టులు అందరికీ దగ్గరుండి గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది అంటే వాళ్ళు ఓపెన్గా ఒప్పుకున్నట్టే. ఎస్, ఈ 100 మంది టెర్రరిస్టులు మా దత్తపుత్రులే, మేమే పెంచి పోషించామని. సో ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ అండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ యాక్యురేట్గా ఉంటుంది. డిఫెన్స్ స్ట్రైక్ కొట్టింది అంటే మాత్రం 100% యాక్యురేట్గానే ఉంటుంది. నో డౌట్ ఒక్క సివిలియన్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉండరు. ఇన్ కేస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు సివిలియన్స్ అని పాకిస్తాన్ చెప్తుందంటే ఖచ్చితంగా వీళ్ళు మా దత్తపుత్రులు టెర్రరిస్టులు కూడా మా దేశంలో సివిలియన్స్ అని పిలుస్తాము అని వాడు చెప్పుకుంటున్నట్టు అంతే. అంటే సార్ ఇప్పుడు ఇక ఏమో మనము చేయాలా చేయొద్దని ఇంకా ఆలోచించి అయిపోయింది. మన మీద అటాక్ స్టార్ట్ అవుతుంది. దరిద్రం ఏంటంటే మన బార్డర్ని టార్గెట్ చేస్తున్నారు. బార్డర్ ఉన్నటువంటి ప్రజలు సివిలియన్స్ టార్గెట్ చేస్తున్నారు. అది ఒక పెయిన్. అంటే దేశం యొక్క దేశము ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే అనవసర సివిలియన్స్ చనిపోతారని ఒక భావన కూడా మనకు వస్తుంది. అవును, దీనిపైన ఉంటుంది సార్. ఇప్పుడు యాక్చువల్గా పబ్లిక్ కంటికి కనిపించేది ఒక ఉగ్రదాడికి ప్రతిచర్యగా. నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది? ఒక 100 మంది టెర్రరిస్ట్ ప్లేసెస్ మీద అటాక్ చేశారు. మా ప్రెడిక్షన్ కనుక కరెక్ట్ అయితే ఇండియా మ్యాప్ ఇదివరకు ఎలా ఉండేదో అట్లా మారిపోతుందండి మళ్ళీ. అంటే దీన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టకుండా ఎక్స్టెండ్ చేస్తే కనుక POK అనే మాట ఎంటైర్ మీ గూగుల్లో కూడా వ్యానిష్ అయిపోద్ది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, ఎంటైర్ కాశ్మీర్ విచ్ బిలాంగ్స్ టు ఇండియా.
దీనికి ఫుల్ స్టాప్ అనేది ఏమన్నా ఉంటుందా? ఉంటుందండి. మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకి ఇచ్చేస్తే ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇచ్చేసినట్లు లేదు కదా, మనం అందుకేగా మనం తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇవ్వటానికి వాడేవాడు. ఇప్పుడు నా ఇంట్లోకి అక్కడ దృష్టితో ఉన్నదంటారా? అంటే ప్రజల నుంచి వస్తుంది, ఇప్పుడు నాలాంటి ప్రజల నుంచి వస్తుంది. ఓకే, స్ట్రాటజికల్గా నెక్స్ట్ 3-4 డేస్ కనుక వార్ కంటిన్యూ అయితే కనుక, అంటే ఇంకా అది వార్ కాదు, వార్ అనేది డిక్లేర్ చేస్తే పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేదు. ఎక్కడి వరకు అయితే ఆక్రమించుకుంటూ వచ్చాం, మిసైల్ చేసేసారు మన మీద, మన డిఫెన్స్ సిస్టమ్ బాగుంది కాబట్టి. ఎస్, లేకపోతే అన్ని మన మంచి అలా నేను ఐపీఎల్ మ్యాచ్ ఒకవేళ జరుగుతుంది, దాని మీద కూడా పడే అవకాశం ఉంది. కానీ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే వాళ్ళు పంపించడం వరకే వాళ్ళ డ్యూటీ, కానీ దాన్ని మిడ్ ఆఫ్ ది ఎయిర్లో దాన్ని డిజాల్వ్ చేసే అంత కెపాసిటీ మనకుంది. వాడు 50 కాదు కదా, 500 మిజైల్స్ పంపించినా వీ కెన్ డిజాల్వ్ దమ్ ఇన్ ద మిడ్ ఎయిర్. ఇండియాకి చాలా స్ట్రాంగ్ ఉందండి డిఫెన్స్. ఎదర్ నేవీ ఇద్దరు స్టార్ట్ కాలేదు. స్ట్రాటజికల్గా అంటే మీరు ట్రూ సెన్స్లో దాని మీనింగ్ తీసుకుంటే ఏం జరిగింది, అటాక్ చేశారు, గోయింటల్ టు మోడీ అన్నారు, ప్రభుత్వం టార్గెట్ చేయలేదు. అండ్ యాక్చువల్గా వార్ది ఎలా ఉంటుంది అంటే, మీరు యుక్రెయిన్ రష్యా చూసారా, అంటిల్ దే సరెండర్ టు యువర్ సెల్ఫ్, అంటే ఇంకా నా వల్ల కావట్లేదు దేశాన్ని మీకు ఇస్తున్నాను డిక్లేర్ చేసి సరెండర్ అయ్యే వరకు వార్ జరిగితే దాన్ని ట్రూ సెన్స్లో వార్ అంటాం. ఇది ఓన్లీ డిఫెన్స్ చర్యలు అంటాం అనమాట. అంటే మన మీద ఉగ్రదాడి జరిగింది, మనం రెక్టిఫై చేయడం స్టార్ట్ చేసావు, దాన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ దాని షోల్డర్ మీదకి తీసుకొని దే స్టార్టెడ్ అటాకింగ్ అస్, రైట్. ఆ అటాక్ నెగిటివ్ సెన్స్ అని ఎంటైర్ వరల్డ్ ఐడెంటిఫై చేసింది. నీ దేశంలో టెర్రరిస్టులను చంపేస్తే నువ్వెందుకు అటాక్ చేసావని, రైట్. ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాలి మళ్ళీ, రైట్. వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్ మేము యుద్ధం చేస్తున్నాం చెప్పే పొజిషన్లో లేదు, ఎందుకంటే ఆర్మీ అక్కడ అమెరికాకు సంబంధించిన ట్రంప్ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది, మీరు కనుక యుద్ధం ప్రకటిస్తే మేము ఊరుకోమని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చింది. బయట వచ్చి ఓపెన్ చెప్పలేదు. వాళ్ళు చేసేది ఏంటంటే ఇదే పని, మిసైల్స్ వేయడము, సివిలియన్స్ ఆ బార్డర్ మీద ఇబ్బంది పెట్టడం, ఇదే పని చేస్తా ఉంటాం. దీన్ని ఎలా ఆపగలుగుతాం? సార్ నెక్స్ట్ లెవెల్ వార్కి వెళ్తే కనుక ఖచ్చితంగా మన ఇండియాలో జరిగే ప్రాణ నష్టం తక్కువ ఉంటుంది, పాకిస్తాన్లో ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది. ఇంకా వాడి విజ్ఞత అంతే. ప్లస్ ప్రాబ్లం పాకిస్తాన్తో ఒక నిమిషం, పాకిస్తాన్తో ప్రాబ్లం ఏంటంటే వాడు 100 మంది వాళ్ళ సివిలియన్స్ అన్న బలిస్తాడు, మనం అలా ఇయ్యలేము. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మాక్ డ్రిల్స్ చూడండి, ఏదైనా జరిగితే స్కూల్ పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎట్లా ఎస్కేప్ అవ్వాలి అని ఒక బాధ్యతతో కూడి మాక్ డ్రిల్ కండక్ట్ చేసి నైట్ కొట్టాం మనం, రైట్. వాడికి అలా ఉండదు, చనిపోతే చనిపోండు 100 మంది, చనిపోయిన ప్రతి ఒక్కరు స్వర్గానికి వెళ్తాడని వాడి ఫిలాసఫీ. వాడిని ఎట్లా మారుస్తాం, మార్చలేంగా. కానీ టెర్రరిజం అనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 30-40 ఇయర్స్ వరకు ఇండియా జోలికి రాకూడదంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కలిగి గట్టిగా గుణపాఠం చెప్పాలి సార్. ఇప్పుడు మన ఇండియా ప్రభుత్వాన్ని కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, మనం ఏం చెప్పాలి అంటే కంపల్సరీ యుద్ధం చేయండి, మొత్తం ఆక్యుపై పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని అలా బల్కిస్తాన్ వాళ్ళు అడుగుతా ఉన్నారు, మాకు కూడా స్వతంత్ర దేశం కావాలి, బల్చిస్తాన్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ దేశం వాళ్ళకి ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఇచ్చేసినామో వీళ్ళకి ఇచ్చేస్తే మన మొత్తం ఆక్యుపై చేసుకొని మన పిఓని మనం తీసుకొని మిగిలిన పాకిస్తాన్ వాళ్ళకు మన ఆధీనంలో పెట్టుకుంటే ఒకవేళ అలా చేసే అవకాశం ఉందా? సార్ బలూచిస్తాన్కి ఇండియాకి తేడా చెప్తా. ఇండియా అనేది రూల్స్ ఫాలో అవుతుంది, లైక్ ప్లస్ ఇంకొకటి ఏంటి, యాజ్ పర్ ది జియోగ్రాఫికల్ బౌండరీస్ మన ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని బయటకు పంపించి అక్కడ వరకు మనం డోర్ లాక్ చేసుకోవచ్చు. ఓకే, యుద్ధం కంటిన్యూ చేయమని నేను ఎవరికీ చెప్పను, కానీ యుద్ధం అనివార్యం అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు భరిద్దాం ఇలాగా, ఎన్ని డెకేడ్స్ పోనీ. ఇప్పుడు మీ పిల్లలు, నా పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు ఈ రోజు అనేది ఎప్పుడో చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, రిపర్కేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అబాలిష్మెంట్ అంటామండి. 370 అబాలిష్ చేసి జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ప్రివిలేజ్ తీసి ఇండియాలో కలిపేశారు. సో యూనిఫామ్ లా అక్కడ ఇక్కడ ఒకటే. సో అక్కడ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇండియాకి ఎంటైర్గా జమ్మూ కాశ్మీర్ మీద గ్రిప్ పెరుగుతుందో పాకిస్తాన్ వాడికి నిద్రపట్టట్లా, అరే ఇంకా ఏ ఛాన్స్తో నేను తీసుకోవాలి అని. ప్లస్ ఇది కూడా ఇంకొక రకంగా నలుగురు వచ్చి మన ఇండియన్స్ని ఒక మతం పేరు మీద చెప్పి చంపడం అనేది, అంటే మ్యాక్సిమం ఎలా రెచ్చగొడితే ఇండియా యుద్ధానికి దిగుతుందనే రివర్స్ మైండ్ సైకాలజీ అంటాం. వాళ్ళు చేశారు, మనం ఏం చేసాం, యుద్ధం ప్రకటించలే, మీరు నలుగురు వచ్చారు కదా మేము మా బోర్డర్లోనే కూర్చొని కొడతాము, జస్ట్ టేస్ట్ చూడండి అని వదిలేం. 100 మంది పోయారు, అక్కడ 100 మంది పైనే పోయారు. అక్కడతో వాళ్ళు ఫుల్ స్టాప్ పెడితే సరిపోయేది, రైట్. వాళ్ళు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేదంటే వాళ్ళు అక్కడ ఫుల్ స్టాప్ పెడితే మేము తప్పు చేసామని ఒప్పుకున్నట్టే. దే డోంట్ వాంట్ అడ్మిట్ దేర్ మిస్టేక్. ఇట్ ఇస్ ఎ బ్రూటల్ మిస్టేక్ కదా. ఇప్పుడు ఇంట్లో పెంచుకునే కుక్కే, అది జాతి కుక్క కాకపోతే మనం బయటికి పంపిస్తాం. అలాంటిది టెర్రరిస్ట్ని ఎట్లా పెంచి పోషిస్తుంది పాకిస్తాన్?
ఇట్లాంటివి ఫర్దర్గా పోకూడదు. అండ్ మోరోవర్ కమింగ్ టు మీరు అడిగారు కదా పాకిస్తాన్కి కనుక మనం ఆక్యుపై చేసుకుని కలుపుకుందామని, అసలు ఆ దరిద్రమే మనకు వద్దు సార్, అవసరం వద్దు. మనం మ్యాప్ మీద డ్రా చేసుకొని మన మాట అంటారు శత్రువు అదే మిత్రుడు దూరం ఉన్నా సరే కదా శత్రువు మాత్రం పక్కనే ఉండాలని చెప్పేసి ఒక మాట అంటారు. అది ఇంక ఈ దరిద్రం అనేది 1947లో పుట్టింది, మనం ఏం చేయలేము. ఇప్పుడు పంచి ఇచ్చారుగా మతం పేరు మీద. దూరం పెట్టుకుంటే దూరం పెడితే ఏం ఇవ్వాలి వండుతాడో మన మీద మళ్ళీ ఏం ప్లాన్ చేస్తాడో ఏం మాట. అందుకే అంటున్నాను కదా సార్, ఒక చిన్న అటాక్ చేసి ఆపేస్తే ఒక తెరచాప అడ్డుపెట్టినట్టు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, యుఎస్కి మెక్సికో మధ్యలో గోడ కట్టినట్టు రెస్ట్రిక్టెడ్ ఉంటుంది అనమాట. అండ్ నాకు తెలుసుండి ఇప్పుడు జరిగిన అటాక్ తర్వాత అంటే మనం ఏంటి దాన్ని రివెంజ్ అని అనకూడదు, అదే రెక్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనాలి, పరివర్తన అంతే అది. సో ఈ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ముందుకు వస్తే గట్టిగా సార్ హార్డ్లీ 4 days 4 nights is sufficient for Indian Army, Naval, Air, Sea, like military, Air and Naval, Sea. 4 days 4 nights వదిలేస్తే పాకిస్తాన్ అనేది నథింగ్, ఇట్ విల్ బి అబాలిష్డ్. సరే అయిపోయింది, చేసినంత మాత్రం మనం ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేయలేము. అదే కదా అంటున్నాను నేను, యూ కెనాట్ కిల్ టెర్రరిజం అండి. ఉగ్రవాదం అనేది ఇప్పుడు బిన్ లాడెన్ పాకిస్తాన్కి చెందినోడు కాదు, ఆఫ్ఘనిస్తాన్ రైట్, వాడు పోయి యూఎస్ మీద కొట్టాడు. రీజన్ ఏంటి? వాడిని పెంచిందే యూఎస్ రైట్. అది ఒక టెర్రరిజం అనే థాట్ని పుడితే ఆ టెర్రరిస్ట్ మిగలడో అనే భావన వాడి మైండ్లో గట్టిగా కూర్చోబెట్టగలిగితే మాత్రం టెర్రరిజం అనే దాన్ని ఆపగలుగుతాం. వీ కెన్ రెస్ట్రిక్ట్. ఇది ఒకటి. ఇంకోటి సార్ చెప్పాలి, అగ్రదేశాలు కూడా యుద్ధాలు ఎందుకు ప్రోత్సహిస్తాయి జరగాలని చెప్పేసి కూడా ఎందుకు చేస్తాయి అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆయుధాలు అమ్ముకోవడానికి కూడా ఒక స్ట్రాటజీ అంటారు. ప్లస్ ఇంకొకటి, ఏ దేశంలో ఉన్న యుద్ధం జరిగితే ఎకానమీ అనేది పడిపోతుంది. ఎకానమీ పడిపోతే ఖచ్చితంగా అప్పు కోసం పరిగెట్టాలి. అగ్రదేశాల దగ్గర ఏముంది? గోల్డ్ రైట్. మన దగ్గర అది స్కేర్సిటీ. మన దగ్గర కదా చాలా దేశాలు. అది ప్రెడిక్ట్ చేయలేము సార్, అంటే ఓపెన్గా చెప్పాను, బీయింగ్ అడ్వకేట్ ఐ కాంట్ టెల్ దట్. చైనా ఉండుండొచ్చు, బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది అని. పాకిస్తాన్ వాడు పోయి చైనా మిసైల్స్ కొన్నాడు, అవేవో పని చేయలే. అదే కామెడీ పీస్గా నిలబడ్డాడు పాపం ప్రపంచ దేశాల మధ్యలో. అది సార్, ఇది ఆయింట్మెంట్ రాస్తే పోయే జబ్బు కాదు. పాకిస్తాన్ టెర్రరిజం అనేది సింపుల్ లాంగ్వేజ్లో లేమెన్స్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇది ఆయింట్మెంట్ రాస్తే తగ్గే ఇన్ఫెక్షన్ అయితే కాదు, సర్జరీ అవసరం రైట్. సర్జరీ ఈసారి సర్జికల్ స్ట్రైక్తో స్టార్ట్ అయింది, వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇఫ్ వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్ వీ షుడ్ గో ఫర్ ఎ వార్. అంటే చాలా మంది అంటున్నారు ఇది అంటే కొంచెము ఈ ఒక్క రోజులో 2 రోజులు అయ్యేది కాదు, ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. ఒక్క రోజులలో మనము కానీ పాకిస్తాన్ దగ్గర అంత స్టామినా లేదు సార్. ఒకరోజు స్ట్రైక్ ఒకరోజు దాడులు జరిగితేనే అలాడిపో రష్యా నుంచి ఉక్రెయిన్ తట్టుకోగలిగి ఇంకా నడుస్తూ ఉంది సార్. పాకిస్తాన్ పొజిషన్ చెప్తా, పాకిస్తాన్ ప్రధానమంత్రి అటాక్ జరిగిన 2వ రోజు ఇల్లు వదిలి పారిపోయాడంటే ఎన్ని రోజుల నుంచి ఉంటుంది ఆ దేశం? ఒక 1 week ఉక్రెయిన్ లాగా 1 year చేయగలుగుతుందా? 1 week కూడా చేసే కెపాసిటీ ఉండదు దానికి. సార్ ఇప్పుడు మనం మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని వాళ్ళు బలకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసి పిఓగా మనం తీసేస్తున్నాం, మనకు వరల్డ్ వైడ్గా ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా కానీ ఇంటర్నేషనల్ రూల్స్ కానీ ఒక్కసారి జియోగ్రాఫికల్గా 2 దేశాలు విడిపోయిన తర్వాత మనం దాని మీద కబ్జాకి వెళ్ళాం. మన వరకు పిఓకే మనం తెచ్చుకునే వరకు ఉంటుంది, కానీ ఎందుకు ఎర్లియర్ మందే వాడు ఆక్రమించుకుని వచ్చాడు అంటే ట్రెస్పాస్ చేశాడు. ట్రెస్పాసర్ని మనం బయటికి పంపించవచ్చు, కానీ జియోగ్రాఫికల్గా అప్పుడు జరిగిన మిస్టేక్ని ఇప్పుడు మనం రెక్టిఫై చేయలేము ఇంకా, అంతే. అంటే అక్కడ జనాలు చెప్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలి, మళ్ళీ పిఎం తీసుకురావాలి అని చెప్పేసి ఒక లోపల కూడా వాళ్ళే జనం తిరగబడుతున్నాడు ఎక్కడ పాకిస్తాన్లో. అవును. సో వాళ్ళకి మన ఇమ్రాన్ ఖాన్కి ఏమైనా సపోర్ట్ ఇచ్చి మన ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అక్కడ తీసుకొచ్చి సపోర్ట్ చేయదు సార్. జరుగుతూ ఉంటాయి కానీ దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, వీటికి ఖచ్చితంగా పక్క దేశం సపోర్ట్ కావాలి. ఇండియాకి అవసరం లేదు. ఓకే. ప్లస్ ఇండియా ఇంకొకటి మనకు మన భారతదేశానికి అనుకూలించే ప్రభుత్వం వచ్చిందనుకో ఇలాంటి ఆపొచ్చు కదా అని ఒక ఉద్దేశం ఉంటుంది. యాక్చువల్గా అది మనకి ఇమ్మీడియట్ పాయింట్, మీరు అడిగింది చాలా మంచి పాయింట్. కానీ అక్కడ మీరు ఒక్క ప్రైమ్ మినిస్టర్ మనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన, నేను అదే చెప్తున్నాను కదా, పాకిస్తాన్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ అండ్ రన్ బై మిలిటరీ, ఇట్ ఈస్ బీయింగ్ రన్ బై టెర్రరిస్ట్.
అక్కడ ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే అక్కడ టెర్రరిస్టులు చెప్పే మాట వినకపోతే దే విల్ నాట్ యాక్సెప్ట్ దెమ్. ఓకే. సో ఏ ప్రధానమంత్రి మారినా అది ఇండియాకంటూ పెద్ద ఫరక్ ఏం పడదు, అంటే యూజ్లెస్ అనమాట అది. అంటే అక్కడ జనాల్లో నిండిపోయిందంటారా ఇండియా పైన దేశం అనేది? అక్కడ 10 years కిడ్ ఉంటాడండి, 8 years కిడ్ ఉంటాడండి. ఆ దేశంలో ఏం చేస్తారు అంటే కాశ్మీర్ని చూపిస్తారు, అంత అందమైన ప్రదేశం, అది మనది అంటాడు. ఆ పిల్లగాడు ఏం చేస్తాడు చిన్నప్పటి నుంచి, అసలు ఇది ఇంత అందంగా ఉంది కదా అంటే నా ఆస్తిని పక్కవాడు ఎవడో పట్టుకెళ్ళిపోయాడు అన్న నెగిటివ్ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి పెడతారు. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు రోడ్డు మీద పోతున్న కార్ని పిల్లడికి చూపించి మన కారు అతను దొంగిలించాడని చెప్తే ఒక హేట్రెడ్నెస్ పెరుగుతుంది కదా. ఇది అంతే, కాశ్మీర్ మనది అని చెప్పి ఒక రాంగ్ వేలో చెప్తారు. ఆ చిన్న ఏజ్ నుంచి వాడి మైండ్లో 10 years నుంచి పుట్టింది, వాడిని స్లీపర్ సెల్స్ కింద కన్వర్ట్ చేసి వేరే దేశాలకు పంపి, ఆ వేరే దేశాల నుంచి మళ్ళీ ఇండియాలోకి పంపి, ఇక్కడ నేను ఆర్డర్ ఇస్తాను, నువ్వు ఇక్కడ టెర్రరిజం అనేది నువ్వు ఇక్కడ బాంబ్ బ్లాస్టులు చేస్తే మన పాకిస్తాన్ అంటే భయం ఉంటుంది, అప్పుడు ఏదో ఒక రోజు జమ్మూ కాశ్మీర్ని వేకేట్ చేసి వెళ్ళిపోతారా, వెళ్తాం. అదే వాడు అంటున్నాడు కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోతే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారని. అంత ఇడియోటిక్ మైండ్ సెట్తో ఉన్నోడిని ఆ మైండ్ సెట్ ఎలా మారుస్తాం మనం? వాడు అలాగే ఉంటారు, వాడు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఉంటారు, పిల్లలు మనవాళ్ళు పుట్టగానే అది మీరు 100 పోయడం స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఆపుతాం మనం? సో మాటతో వినకపోతే దెబ్బతోనే కొట్టి చెప్పాలి. ఇప్పుడు అదే జరుగుతుంది అది. ఓకే, ఇది చూస్తూ ఉంటే ఎందుకంటే ఇది ఈ రోజుతోనో రేపటితోనో అయ్యేది కాదు, కంటిన్యూ ప్రాసెస్. కాకపోతే ప్రజల నుంచి వచ్చి అభిప్రాయాలు ఏంటంటే అందరి రక్తం మరుగుతుంది ప్రజల్లో. ఎందుకంటే ఇది ఏంది, ఇది ఊకే పంచాయతీ, ఏదో ఒకటి తీరాలి కదా. అవసరమైతే మొత్తం యాక్వై చేసుకొని ఆ పాకిస్తాన్ వాళ్ళకు వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చేసి ఇటు ఉన్నటువంటి ఆ పిఓపిని మనం తీసుకుంటే లొల్లిపోతుందని ఒక అభిప్రాయం కూడా అనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, వరల్డ్ వైడ్గా ఎలాంటి సమస్యలు వస్తాయి అవి కూడా మన లెక్కలోకి తీసుకోవాలి. ఓకే అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ప్రపంచ మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ పొరపాటున అమెరికానో లేకపోతే ఇంకా వేరే చైనానో వాళ్ళకి మద్దతుకు వస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్గా దృష్టి పెట్టుకుంటూ మన స్ట్రాటజీస్ మనం ప్లే చేసుకుంటూ మన ఆక్యుపై చేసుకునే సిచ్యువేషన్ ఉంటే చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు ప్రధానంగా ప్రభుత్వము మరి దాన్ని ఆలోచన చేయాలి అని చెప్పేసి జనాల నుంచి వస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సింది.